ఇదిగో ఒక చిన్న తెలుగు కథ, ప్రమాదకరమైన డైనోసార్ గురించి. ఒకప్పటికి ఘనమైన అటవీ మధ్యలో ఒక అగాధ గుహ ఉండేది. ఆ గుహలో నివసించేది ఒక భయంకరమైన డైనోసార్. అది బయటికి రాకుండా గ్రామస్థులు పగలు రాత్రి జాగ్రత్తగా ఉండేవారు. ఒకరోజు ఆకలితో అలమటించి ఆ డైనోసార్ గుహ నుండి బయటికి వచ్చింది. ఎవరూ ఇకపై ఆ గుహ దగ్గరికి వెళ్ళలేదు. పిల్లలు ఆడుకుంటున్నప్పుడు కూడా పెద్దలు వారిని హెచ్చరించేవారు, ఆ గుహ దగ్గరకు వెళ్ళవద్దు, అక్కడ భయంకరమైన డైనోసార్ ఉంటుంది. అయితే డైనోసార్ మాత్రం అప్పుడప్పుడు బయటికి వచ్చి ఆకాశాన్ని గర్జిస్తూ తన ఉనికిని తెలియజేసేది. ఆ మంట చూసి డైనోసార్ భయపడి తిరిగి గుహలోకి చేరింది. ఆ రోజు నుండి గ్రామస్థులు ఒక విషయం గుర్తుంచుకున్నారు: భయం ఒక మహాశక్తిగా కనిపించినా, ధైర్యం మరియు తెలివి ముందు అది ముడిపడిపోతుంది. గర్జనతో అడవిని కంపింపజేసింది. చెట్లు వాలిపోయాయి, పక్షులు ఆకాశం వైపు ఎగిరిపోయాయి. దగ్గరలోని గ్రామం వైపు అది గమనించింది. గ్రామస్థులు భయంతో ఇళ్లలో బిగించుకున్నారు. కాని ధైర్యశాలి వేటగాడు అరుణ్ ముందుకు వచ్చాడు. తన వద్ద ఉన్న జ్వాలల కంచాన్ని పట్టుకుని అటవీకి వెళ్ళాడు. డైనోసార్ గర్జిస్తూ అతడిని చూసది. కాని అరుణ్ తన బుద్ధిచాతుర్యంతో అగ్ని కంచాన్ని ఊపాడు. కాని గ్రామం మొత్తానికి ఒక నమ్మకం కలిగింది: అరుణ్ ఉన్నంతకాలం వారు ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోరని. ఇక అరణ్యంలోనూ మార్పు వచ్చింది. జంతువులు ధైర్యంగా గ్రామం దగ్గరికి వస్తూ ఉండేవి, ఎందుకంటే వారికి కూడా తెలుసు, ఒక ధైర్యవంతుడు వారిని రక్షిస్తున్నాడని.